హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 10th వీక్ నామినేషన్స్ జరిగిపోయాయి లైవ్లో. అడ్డే ఈ నామినేషన్లో మీకు తెలియని ఒక విషయం జరిగిందండోయ్. అదేంటో తెలుసా? మన భరణి గారు దివ్య గారిని నామినేషన్ చేశారు. అసలు నేనైతే వీళ్ళ రాదు కానీ నాకు వీళ్ళ వేయాలి అనిపించేంతగా చేశారనమాట. తర్వాత నామినేషన్ చేసినాక వాళ్ళు ఎలా ఒకటి అయిపోతారులేండి, కానీ నామినేషన్ చేశారు కదా, అంత సంతోషం అనిపించింది నాకైతే. అంటే ఇదేదో ఫస్ట్లోనే ఉంటే భరణి గారు ఇప్పుడు 3నో 2లోనో ఉండేవారని నా అభిప్రాయం. ఇక నామినేషన్ విషయంలోకి వద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్ అవ్వాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి, ప్లీజ్. ఇక నామినేషన్స్ బిగ్ బాస్ ఈసారి వెరైటీగా సెట్ చేశాడనమాట. అదేంటంటే బయట డిస్ప్లే పెట్టి టీవీ పెట్టి దాంట్లో 5 minutes ఇచ్చాడనమాట. ఒక్కొక్కరిని ఒక్కొక్క నామినేషన్ చేయాలని. అన్ని తుప్పస్ నామినేషన్సే, నాకేం నచ్చలేదు. వాటిలో 2 మాత్రం సూపర్గా ఉన్నాయి. అది ఒకటి దివ్యాని భరణి గారు చేశారు. దివ్యాని భరణి గారు చేశారు. ఎందుకు చేశారంటే, నేను బయటికి వెళ్ళడానికి బాండింగ్స్ కారణం అంటున్నారు. నేను బయటికి వెళ్ళేదానికి బాండింగ్స్ కారణమైనప్పుడు నాకు ఆటోమేటిక్గా నువ్వు కూడా కారణం అనిపిస్తుందా అంటే, వీళ్ళు అనుకుంటున్నారు నువ్వు కారణమని, దాన్ని నువ్వు తప్పు అని రుజువు చేయాలని నేను ఈ నామినేషన్ వేస్తున్నాను అంటాడు. అంటది దివ్య. ఏంటి మీరేమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమైందా అని అరుస్తుంది అనమాట గొంతేసుకొని. తన గొంతు మీకు తెలిసిందేగా. అలా అరిస్తే నీకేం మాట్లాడుతున్నానో నీకు తెలియట్లేదా, నీకు అర్థం అవ్వట్లేదా, ఇక్కడున్న వాళ్ళందరూ నా ఆట నీ వల్ల చెడిపోయింది అంటున్నారు. నిన్న కూడా హోస్ట్ సారు నన్ను అసలు చీకటి పుల్లం చూసినట్టు చూస్తున్నారు. అలాంటప్పుడు నా ఆట నీ వల్ల చెడిపోయినప్పుడు నువ్వే ఆ తప్పుని ఒప్పు చేయాలి. నా వల్ల చెడిపోవట్లేదు అన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే, అంటే దానికి నన్ను బయటికి పంపిస్తారా, ఇంటి నుంచి బయటికి పంపిస్తారా మీరు? ఆ చిన్న దానికే అవును నేను బయటకు వెళ్ళొచ్చాను కదా, మీరు కూడా బయటకు వెళ్ళండి, వెళ్తేనే కదా తెలిసేది. అంటే మీ బంధానికి నేను ఒక్కదాన్నే ఉన్నానా? మీ బాండింగ్స్ వల్ల, నా ఒక బాండింగ్ వల్లే ఇదే మానుకో. నేను ఎప్పుడు ఎవరిని వేయాలో ఎవరిని నామినేట్ చేయాలో నాకు తెలుసు, నువ్వు అది చెప్పక్కర్లేదు. వాళ్ళని కూడా చేసేటప్పుడు టైం వస్తే చేస్తాను. అలాంటప్పుడు నువ్వు అరవాల్సిన అవసరం లేదంటే పెద్దగా అరుస్తుంది దివ్య. మీరు అనుకుంటున్నారా నా వల్ల మీకేం చెడిపోయిందని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడ, అంటే నేను అనుకోవట్లేదు అని చెప్పలేదు, ఇక్కడ వాళ్ళందరూ బయట వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా, దాన్ని నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేసుకొని రా. నువ్వు ప్రజలు మళ్ళీ నిన్ను సేవ్ చేశారంటే నీ బాండింగ్ నా బాండింగ్ కరెక్ట్గా ఉందని అర్థం. బయట సేవ్ చేశారనిపిస్తే మంచిదే కదా అని అంటాడు. దానికి బాగా హర్ట్ అవుతుంది అనమాట దివ్య. అది బాగా అంటే అరిచేస్తుంది బాగా భరణి గారి మీద. మీరు అసలు ఏమనుకుంటున్నారు ఇంకా బాగా అరిచేస్తుంది. వేరే వాళ్ళ మీద చూపించలేదంతా నా మీద చూపిస్తారా? బాగా అరిచేస్తుంది దివ్య. ఈ చిన్న విషయానికి నన్ను బయటికి పంపించానంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. నాకు వేసి చెప్పాను, నామినేషన్ చేసి చెప్పాలనిపించింది చెప్పాను అంతే, దాచాలని 5 minutes మాట్లాడతారు, అయిపోతుంది. తర్వాత రీతు చేస్తుంది. రీతు నామినేషన్ కూడా దివ్య అనమాట. దివ్య మీద ఏమని చెప్తుంది అంటే, నువ్వు అసలు ఇచ్చిన మాట మీద నిలబడ, అసలు గేమ్ని నువ్వేదో పెద్ద తోపు అన్నట్టు, తురుమన్నట్టు, నీకే అంత తెలిసినట్టు, అన్నీ నీకే తెలిసినట్టు, నువ్వేదో బాగా అసలు అతి తెలివిగల దాని అన్నట్టు బాగా, అంటే ఎంత బాగా మాట్లాడుతుంది అంటే రీతు చాలా బాగా మాట్లాడుతుంది ఇక్కడ. అసలు నువ్వు ఇచ్చిన మాటకి నిలబడట్లేదు. నువ్వు కళ్యాణ్ ఎందుకు తీసేస్తావు? ఇవన్నీ నాకు అనవసరం. నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేయి అన్నప్పుడు నేను తనుజాకి సపోర్ట్ చేస్తున్నానని ఎందుకు చెప్పావు? అలా చెప్పినప్పుడు నేను తనుజ ఇమ్మ ఉంటే నన్ను తీయకుండా తనుజని ఎందుకు తీసావు? వీటికి చెప్పు, ఆన్సర్ చెప్పు. నువ్వేదో పెద్ద నలుగురు నేసేసుకొని నలుగురు మ్యాన్పులేట్ చేసేసి ఒక్కొక్క బాణాలలాగా వదులుతుంటావు అందరినీ నువ్వు అంటే, దానికి దివ్య వచ్చి నేను వాళ్ళంతా చిన్నపిల్లలు, మరి నువ్వు కూడా వాళ్ళు నీ మాట వినట్లేదని నా మాట వింటున్నారని కుళ్ళు నీకు. అంటే నువ్వేమన్నా అనుకో, ఏమన్నా చేసుకో, నా నామినేషన్ ఇది, నువ్వేమన్నా చేసుకో అంటది. దివ్య నామినేషన్ బాగా మాట్లాడుతుంది. నేను ఇంకా కొంచెం తగ్గించి చెప్తున్నాను, బాగా మాట్లాడుతుంది. ఈ 2 నామినేషన్ తప్పించి ఇంకోటి ఏదో బిగ్ బాస్ రూమ్లోకి పిలిచారు అందరినీ, ఒక్కొక్కరిని. అక్కడ ఏం జరిగిందో మనకి లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటున్నాను నేను. అది ఎపిసోడ్లో చూడాలి మనం. ఇదండి వాళ్ళ నామినేషన్స్. మీరేమనుకుంటున్నారు? భరణి గారు దివ్య గారిని చేయటం మంచిదేనా చెడ్డదా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్